మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కుడికుడి వచ్చి మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. చాలా సంతోషం, కమ్మగుంది కదా మీకు చెప్తుంటే. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. 10వ వాక్యాన్ని చదువుకుందాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇజ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలని నిన్ను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, ఇదిగో గత కాలమంతా కాచి కాపాడి భద్రపరిచినారు, మీ సన్నిధిలో కూర్చుని పెట్టినారు ప్రభువా. చక్కని పాటలు, ప్రార్థన, ఆరాధన చేసుకుంటూ సహాయం చేస్తున్నారు. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా నీ పరలోక పాటల కృపతో నా నోటికి అందించమని, వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించమని, ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేసి వాక్యంలో జీవించే కృపని, భాగ్యమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యము దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. 400 సంవత్సరాలు ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు, అనగా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, దేవునికి ఇష్టమైన ప్రజలు, దేవుడు కోరుకున్న ప్రజలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, 1 సంవత్సరం కాదు, దగ్గర 400 సంవత్సరాలు బహుగా శ్రమ పడ్డారు. వాళ్ళు జీతం లేకుండా శ్రమ పడ్డారండి. జీతం తీసుకుని శ్రమ పడటంలో సంతోషం ఉంటుంది, జీతం లేకుండా శ్రమ పడటంలో ఎంత బాధ ఉంటుంది. ఐగుప్తులకి పొలాలు ఎక్కడ ఉన్నాయి అబ్బాయి? ఐగుప్తులకి ఉండటానికి చిన్న చిన్న ఇళ్ళే, కానీ వాడికి పొలాలు లేవు, వాళ్ళకాడ బంగారం లేదు, వాళ్ళకాడ వెండి లేదు, కనీసం పేరు కూడా లేదండి. అరే పలానా పిల్లడు భలే కష్టపడతాడని మెచ్చుకున్న నాదుడిలేండి ఐగుప్తులో. ఐగుప్తు దేశంలో వాళ్ళకి ఎలాంటి పేరు లేదు, ఎలాంటి ఘనత లేదు, ఎలాంటి ఆస్తి లేదు, ఎలాంటి మర్యాద లేదు, ఎలాంటి సుఖం లేదు. ఇలాంటి సమయంలో దేవుడు వారందరూ చేస్తున్న మొరని, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు భూలోకానికి వచ్చాడంట. భూలోకానికి వచ్చేసేసి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరు ఏం పేరంటే మోషే. చెప్పండి. ఆయన పేరు ఏం పేరు? మోషే. అందరూ చెప్పండి. ఈ మోషే గొర్రెలు మేపుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు మేపుతున్నాడు అయ్యి అంటే 40 సంవత్సరాలు మేపుతున్నాడు. మామ గొర్రెలు మేపుతున్నాడు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి ఆ పర్వతాన్ని చూస్తూ ఉన్నాడు, ఆ స్థలాన్ని చూస్తూ ఉన్నాడు, ఆ యొక్క పొదలు చూస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడు లేని విధంగా ఆ రోజండి ఒక వింత కనపడుతుంది. అందరూ తలెత్తి నాకెళ్ళి చూస్తే బాగుంటుంది, అందరు నాకెళ్ళి చూస్తే బాగుంటుంది. ఒక వింత కనపడుతుంది. ఏందయ్యా ఈ వింత అని చెప్పేసి దగ్గర పోయి చూసేలేకే, నేను మీ పితరుల దేవుడిని, అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని అని చెప్పేసి అని మాట్లాడటం స్టార్ట్ చేశాడు దేవుడు. సరే ఏంటి అంటే, నా ప్రజలు మొరపెడుతూ నేను విన్నాను, వాళ్ళు విడిపించడానికి నేను వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం లేదురా బాబు, నువ్వు వెళ్ళి నా ప్రజలు రమ్ము, నేను నిన్ను పంపిస్తాను, నువ్వు పోయి ఐగుప్తులోంచి విడిచిపుంచి రావాలి అని చెప్పినప్పుడు మోషే గారికి ఏమాత్రం ఇష్టం లేదు. మోషే గారికి ఏమాత్రం ఇష్టం లేదు. జాగ్రత్తగానండి. ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క పాఠం ఏంటంటే, మనుషులుగా మనం ఏం చేస్తామంటే దేవునికి ప్రార్థన చేసేటప్పుడు, దేవుని కోసం జీవించేటప్పుడు మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, మన పరిస్థితులు చెప్పుకుంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఏం చేస్తాం మనం? మన పరిస్థితులు చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నీ పరిస్థితులు చెప్పుకోవటం కాదు, నువ్వు నీ స్థితిని చెప్పుకోవాలి. అర్థం కాలేదు కదా? అర్థమైందా?
ఏం చేయాలి? పరిస్థితికి స్థితికి తేడా ఏందో ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు ఈ వాక్యము నువ్వు శ్రద్ధగా ఖచ్చితంగా 40 నిమిషాలు కూడా చెప్పను నేను. ఈరోజు కనుక ఈ వాక్యం నువ్వు విన్నావే అనుకో, నిశ్చయంగా నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్. నేను కొంతమంది ఎక్స్పెక్ట్ చేశాను ఈరోజు ప్రార్థనకు రారని. కొంతమంది ఎక్స్పెక్ట్ చేశాను నేను ఈరోజు కంపల్సరీ వాళ్ళు ప్రార్థనకు రావడానికి అవకాశం ఉండకపోవచ్చు అని. కారణం ఏంటంటే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు కలిగి ఉన్న పరిస్థితులు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు దేవుడి సన్నిధికి దూరంగా ఉండేలాగా చేస్తూ ఉన్నాయి, దేవుని ఆరాధించుకోవడానికి దూరంగా ఉండేలా చేస్తున్నాయి. అందుకని నేను చెప్తున్నాను, నువ్వు నీ దేవునికి నీ పరిస్థితులు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నీ దేవునికి ఏం చేయాలి తెలుసా? నీ స్థితిని చెప్పాలి. ఏం చెప్పాలి బాబు? నీ స్థితి చెప్పాలి. నీ స్థితి ఏందో అది చెప్పాలి. నువ్వు నీ స్థితి చెప్పకుండా నువ్వు పరిస్థితిని చెప్తా ఉన్నావు అనుకో, నీకేం దొరికిందండి? ఉపయోగం ఏంటి? ప్రయోజనం ఏంటి? నీ స్థితి చెప్పాలి. నా దేవునికి మన స్థితి కావాలి, మన పరిస్థితులకు తెలుసు. మొదట ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామని చెప్పేసి అని మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. మొదట నా నీతిని, నా రాజ్యం ఎతకండి, అప్పుడు మీకు సమస్యము. నీ స్థితి అవసరంలా, నీ పరిస్థితి అవసరం దేవునికి. నీ పరిస్థితి అవసరంలా. ఏం తినాలి అయ్యా? ఏం బట్టలు కట్టుకోమంట అయ్యా? ఏ ఇల్లు కట్టుకోమంట? పెంకుటిల్లా, రేకులిల్లా, గుడారమా అయ్యా? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి? లేఖిస్తాను కానీ ఇదే 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 అదిగా నేను చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, దేవుడు నాతో మాట్లాడిన మాట, నన్ను బలపరిచిన మాట నేను మీతో చెప్తున్నాను. మనం చెప్పాల్సిన ఇదేదో తెలుసా? మనము మన స్థితిని చెప్పాలి. మన పరిస్థితి చెప్పడం మానుకోండి. ఈ రోజు నుంచి పరిస్థితులు చెప్పే సమయంలో పరిస్థితులు చెప్పాలి. ఎక్కువ శాతం మన స్థితినే చెప్పాలి. మన స్థితి ఏమైందో చెప్పాలి. ఇదిగో మోషేని పిలుస్తున్నాడు. మోషే, నువ్వు రావయ్యా, నువ్వు వెళ్ళేసేసి నువ్వు రా, నువ్వు ఇజ్రాయెల్ ప్రజలు విడిపించయ్యా అని చెప్పేసి అంటే ఏమంటున్నాడు? ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. చాలాసేపు మాట్లాడుకున్నాక అంటాడు, చదవండి 4వ అధ్యాయం మొదటి వచనం. అందుకు మోషే, వారు నన్ను నమ్మరు. ఫస్ట్ అంటాడు, నాకు ఇవ్వండి. ఫస్ట్ ఏమంటాడమ్మా? వారు నమ్మరయ్యా. ఏసయ్య నువ్వు నమ్మంటున్నావు, నువ్వు మంచోడివయ్యా, నా టాలెంట్ నీకు తెలుసు, నా నమ్మకం నీకు తెలుసు. వాళ్ళు నన్ను నమ్మరు, నీకు దండం పెడతాను, నా మాటినయ్యా అని చెప్పేసి అంటే, నీ నమ్మరా? ఎందుకు నమ్మరు మోషే? నేను నమ్మేలాగా నేను చేస్తాను, నువ్వు రా. నువ్వు వచ్చినాక అదిగో నీ చేతిలో ఏముంది? కర్ర ఉందయ్యా, కర్ర కింద పడేసే అనగానే కింద పడేసాడు. ఏమైపోయింది? పాము అయిపోయింది. మళ్ళీ వెంటనే ఆ కర్రను పట్టుకోమనగానే చెప్పాలి. నేను నా బైబిల్ ఇక్కడ రాసుకున్న మాటని తెస్తా. ఎందుకని మోషే అంత ఉన్నతుడిగా మార్చబడ్డాడంటే, బైబిల్లో భూలోకంలో కూడా మోషే పేరు ఎంత మాధుర్యంగా ఉంటుందండి, ఎంత ఘనంగా ఉందంటే మోషే పేరు. ఎందుకు అంత ఘనంగా మార్చబడ్డాడంటే, చేతిలో ఉన్న కర్రను కింద పడేయమన్నాడు, కింద పడేసాడు, పాము అయిపోయింది. చదువుమా. ఒక్క నిమిషమ్మా, 2వ వచనం. మోషే దాని నుండి ఏం చేశాడు అన్న చెప్పాలి. నోరు తెరిచి చెప్పండి. నోరు తెరు. అక్కడ నేను బుట్ట పెడతాను, రేపు బగిరి పెడతానులే, నువ్వు భయపడబాక. అక్కడ బుట్ట పెట్టి రేపు అక్కడ బుట్ట పెట్టండి. మాది వైఎస్ జగన్ ఇచ్చాడు కదా ఈ బుట్టలో, అవి అక్కడ పెట్టండి. ఎందుకంటే మావాడు నోరు తెరవగానే పలపల రాలిపోతాయి కింద. ఏంటి చెప్పండి? రత్నాలు, ముత్యాలు. ఇక తీసుకెళ్ళి అమ్ముకోండివే, వ్యాపారం చేసుకోండివే. హల్లెలూయా. ఆ కర్ర పడేయంగానే ఏం చేశాడు? ఇప్పుడు పారిపోయాడంట, దూరం వెళ్ళిపోయాడంట. ఎంత దూరం పోయాడు మనకు తెలీదు. మొత్తం మీద పావు నుంచి దూరం వెళ్ళిపోయాడు. నాకు చాలా నచ్చిన విషయం తెలుసా? భయపడి పోరిపోయిన వ్యక్తిని ఇప్పుడు దేవుడు అన్నాడు, మోషే మై సన్, మోషే మై సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుడి సేవకుడు మోషే, దాన్ని పట్టుకోమంటున్నాడంట. ఏం చేయమన్నాడు? చదువు 4వ వచనం.
ఆమేన్ చెప్పండి. ఇప్పుడు భూలోకంలో పాములు పట్టుకునే వాళ్ళు ఉన్నారు లేరా? ఎంతమంది ఉంటారు? వెరీ గుడ్, చక్కగా సమాధానం చెప్పారు. పెద్దగా చెప్తే బాగుంటుంది. ఇంకొంచెం సౌండ్ పెంచితే. అబ్బాయి థ్యాంక్స్ అమ్మా. వీళ్ళందరూ కూడా పావును ఎక్కడ పట్టుకుంటారు అమ్మా? తోకే పట్టుకుంటారు. తోక పట్టుకుని ఆడిస్తాడు పావుని. పావును ఆడించేవాడు తోక పట్టుకుని ఆడిస్తాడు. పావుని పట్టుకొని బంధించేవాడు తల పట్టుకుంటాడు. పావును ఆడించేవాడు ఏం చేస్తాడు? తోక పట్టుకుంటాడు. 99% అంతే పట్టుకోవాలి. ఎక్కడ చూసి నేర్చుకున్నారంటే ఇక్కడ నుంచి చూసి నేర్చుకున్నారు వాళ్ళు. దేవుడు మోషేతో చెప్తున్నాడు, నన్ను తోక పట్టుకో. నువ్వు తలను చూసి భయపడుతున్నావా? తల సంగతి నేను చూసుకుంటాను, నువ్వు తోక పట్టుకో. యేసయ్య తలకు పట్టుకుంటాడు, నువ్వు తోక పట్టుకో చాలు. నీకెందుకు అబ్బాయి కష్టాలు? యేసయ్య తోక పట్టుకోమన్నాడు, తోక పట్టుకో. ఆ విషపూరితమైన తలని యేసయ్య చిత్తగొడతాడు అంతే. యేసయ్య చూసుకున్న దాని పని మనకెందుకుమా? ఆమేన్, హల్లెలూయా. పారిపోయేసేసి చెప్పగానే వచ్చేసి ఎలా పట్టుకున్నాడు మా? బా, గాడ్ బ్లెస్ యూ. ఏం చేశాడు? అది ఎట్లా పెడతాం? ప్రాణాలకు తెగించి లోపడతాం అంటారు దాన్ని. నేను అసలు అందుకే 10 దాకా లేసి నుంచోమంటున్నాడు, అందుకు నేను ప్రార్థనకు అసలు రాను. రాబాక, వచ్చి నష్టం ఏంది? నాకేం నష్టం ఏందమ్మా? నా బాధ ఏంటంటే నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలి, నాకు అది బాధ. నువ్వేమంటా? 10 దాకా లేసి నుంచోమంటున్నాడు, 10 దాకా లేసి కూర్చోమంటున్నాడు, మోకరించమంటున్నాడు, చప్పలు కొట్టమంటున్నాడు. ఇక్కడ ఓపిక ఉంటే కదా. ఎక్కడ ఉన్నది ఓపిక? ఎక్కడున్నది ఓపిక? అమ్మో 8 గంటలకు నువ్వు రాసి చూపిస్తాను రోడ్డు మీద. ఎంటున్నది ఓపిక? హల్లెలూయా. ఆదరించు దేవా, ఆరాధన కర్హుడా, వాక్యమయ్యున్నా నా యేసు ప్రభువా, వాక్యమయ్యున్నా నా యేసు ప్రభువా, ఆదరించు దేవా, ఆరాధన. నా జీవితమును నీకిష్టమైన పాత్రగా చేసి నింపుచున్నావు. అందరూ కలిసి పడాలి. నా జీవితమును నీకిష్టమైన పాత్రగా చేసి నన్ను నింపుచున్నావు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, తుది శ్వాస వరకు నిన్ను తృప్తి పరచెదా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నిన్ను తృప్తి పరచెదా. నీ పాదములే నా దాగు చోటు, నీ పాదములే నా దాగు చోటు. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, దేవుడు మోషేని పిలుచుకున్నాడు. మోషేని పిలుచుకొని రాయ్యా అంటే ఆయన అంటాడు, నా మాట నమ్మరయ్యా, నా మాట నమ్మరయ్యా అంటే నువ్వు ఒక పని చేయి, నీ చేతులు ఏంది? కర్ర కింద పడే. ఆ కర్ర ఏమైపోయింది? పాము అయిపోయింది. పారిపోయాడు. మళ్ళీ వచ్చి పట్టుకోమనగానే పట్టుకున్నాడు. తోక పట్టుకున్నాడు. అదేమైపోయింది? కర్ర అయిపోయింది. దాన్ని బట్టి దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు చెప్తాడు 6వ వచనం, 5వ వచనం చివరి మాట చదవమ్మా. 5వ వచనం చివరి 4వ అధ్యాయము 5వ వచనం చివరి లైను. దేవుడు నీకు ప్రత్యక్షమవునని నమ్ముదరు. 4వ అధ్యాయము 5వ వచనం చివరి లైన్ అని చెప్పేసి అన్నాను. దేవుడు నీకు ప్రత్యక్షమైనని నమ్ముదురు అనేను. అంటే దేవుడు ఒక వ్యక్తిని నమ్మించడానికి ఎన్ని అద్భుతాలు చేస్తున్నారు. జాగ్రత్తగా నా వైపు చూసి వాక్యం వినండి దయచేసి. అంత మాత్రం తాగల. మళ్ళీ ఏమంటాడు తెలుసా? నీ చేయి ఇక్కడ పెట్టుకో, గుండె మీద రామించుకో.
ఇప్పుడు చేయి ఏమైపోయింది? కుష్ఠరోగం వచ్చేసిందంట. ఒకవేళ మొదట చేసిన అద్భుతాన్ని కనుక వాళ్ళు నమ్మకపోతే రెండు చేసిన అద్భుతానికి నమ్ముతారయ్యా. నీ చేయి పెట్టుకో, ఏమైంది? కుష్ఠరోగం వచ్చేసింది. చేయి తీసేసాడు, కుష్ఠరోగం వచ్చేసింది. మళ్ళీ చేయి పెట్టుకున్నాడు, ఏమైపోయింది? కుష్ఠరోగం పోయింది. ఒకళ్ళు మొదటి అద్భుతాన్ని నమ్మకపోయినా కానీ రెండో అద్భుతానికి వాళ్ళు నమ్ముతారని చెప్పంటే ఇంకా మనోడికి ధైర్యం చాలా. అప్పుడు మూడో అద్భుతం చేస్తాడు. అయితే ఒక పని చేయి, నువ్వు నాకెళ్ళి చూడమ్మా. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాను నాకెళ్ళి చూడమని చెప్పని. వాక్యం చదివేటప్పుడే మీరేనండి, నేను ఎందుకు చెప్తాను, చూస్తే మీకు కొంచెం వాక్యం అర్థమైంది. వాక్యం చేత మీరు పట్టబడతారు. చెప్పండి, ఉపవాస ప్రార్థన కోడికలో 21 రోజుల ఉపవాస ప్రార్థన కోడికలో పదహారు వాక్యాలు పెట్టావు. ఇంకెన్ని వాక్యాలు? 5 వాక్యాలు ఉన్నాయి. 16 వాక్యాలు పెట్టావు. మనకేం తెలుసు? మీరు వాక్యాన్ని వినండి. మీరు రాసుకునే పని నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే శ్రద్ధగా మళ్ళీ ఒక్కసారి ఒక 40 నిమిషాలు లేకపోతే 50 నిమిషాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు మీతో ఖచ్చితంగా 50 నిమిషాలు శ్రద్ధగా వినండి. దేవుడు కంపల్సరీ మీతో మాట్లాడతాడు. ఆత్మకు అప్పగించుకోండి. స్తోత్రం. ఏమ్మా, రోజులో 50 నిమిషాలు నీకు సమయం కుదరట్లేదా దేవుడు మాట్లాడటానికి? ఈ సహవాసంలో సావుకులు మాట్లాడటానికి పనికిమాలిన మాటలు ఎవరో పనికిరాని మాటలు వినేసేసి నీ గురించి నాకు తెలుసు, నీకు ఏ వాక్యం కావాలో దేవుడు నాకు చెప్తాడు. నీ గురించి నాకు తెలుసు, నీ గురించి నేను ప్రార్థన చేసినప్పుడు నీకు ఏది కావాలో దేవుడు నాకు చెప్తాడు. దేవుడు నీకు నేను చెప్తాను. పక్కన వచ్చేసి ఇంకోటి ఎవడో వచ్చేసేసి వాడు చెప్పిన మాటలు వాడికి కాదు, వాడి సంఘానికి, వాడి పరిచయం చెప్తాడు. అది వాడి పరిచయం చెప్పుకుంటాడు. అది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మాట్లాడుతున్న మాట చేసా, నాతో ఇది చెప్పమని చెప్పాడు కాబట్టి నీకు చెప్తున్నాను, నువ్వు దీని వినాలి. మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, ఒకవేళ మొదటి అద్భుతం ఏంటి? పాము కర్ర పాముగా మార్చబడింది. రెండో అద్భుతం ఏంటి? చెయ్యి కుష్ఠరోగం వచ్చేసింది. మూడో అద్భుతం అంటాడు, ఒకవేళ రెండు అద్భుతాలు నమ్మపోతే మూడో అద్భుతం, నువ్వు ఏట్లోకి వెళ్ళేసేసి నీళ్లు తీసుకొచ్చి ఒక చెమ్ము నువ్వు నేల మీద నేలపై పోయింగానే ఏమైంది? చదువు 9వ వచనం. చాలు. హల్లెలూయా. మూడో అద్భుతం అండి. ఎవరు నమ్మించుకుంటానికి ఇవి? ఎవరు నమ్మించుకుంటానికంటే ఫస్ట్ మోషే నమ్మటం కోసం చేపించాడు. ఫస్ట్ అద్భుతం దేవుడు మోషే నమ్మటం కోసం చేశాడు. అందుకే చెప్తున్నాను, ఒక వ్యక్తి సహవాసం నిలబడాలంటే పాపంలోంచి విడిపించబడకపోతే నిలబడలేరు. ప్రత్యక్షత వాళ్ళకు రావు. ఫస్ట్ నీ జీవితంలో ఒక అద్భుతం కావాలి. అదే సంతోషం. మొన్న లాస్ట్ టైం సాక్ష్యం చెప్పింది, నా కొన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో నేను బలపరచబడలేకపోయాను. ఆమె కోసం దేవుడు ఏం చేశాడు తెలుసా? మా జీవితాన్ని జీరోకు మార్చిక తీసుకొచ్చి పెట్టాడండి. మీకు అర్థం కావట్లే విషయం అది. దాని మించిన గొప్ప భాగ్యం ఉంది మీకు. ఒక అద్భుతం పోయింది, రెండు అద్భుతం పోయింది, మూడు అద్భుతం పోయింది. మూడు అద్భుతాలు చెప్పినాక ఇప్పుడు ఈయనేంది అసలు వదిలిపెట్టేటట్లేడురా అని చెప్పి తల గీక్కున్నాడు నాలాగా. ఎవరు? మోషే. అప్పుడు అంటాడు, చదువు మా 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటికి నుండి అయినను నేను మాట నేర్పరి కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడినని యెహోవా చెప్పగా, నేను అంటాను, ఏంది ఈ మాటలో? ఫస్ట్ ఏం చెప్పాడు? వాళ్ళు నా మాట నమ్మరు అన్నాడు. వాళ్ళు నా మాట నమ్మరన్నాడు. నమ్మరన్న ఒక్క మాట కోసం ఏం చేశాడు? 3 అద్భుతాలు చూపించాడు. ఈ 3 అద్భుతాలు చూపించినాక ఈ 3 అద్భుతాలు కూడా విన్న తర్వాత ఒకవేళ పాము చూసినప్పుడు ఏమైపోయాడు ఆయన?
అప్పుడే పోవచ్చుగమ్మా, అప్పుడే పోవచ్చుగా. మళ్ళీ ఎందుకు వచ్చాడు? లోబడి వచ్చాడు. లోబడి వచ్చి ఏమంటాడు ఇప్పుడు? నీ దాసుడు అయ్యా, నీ దాసుడు నీతో మాట్లాడినప్పుడు ప్రభువా వాళ్ళు నా మాట నమ్మరయ్యా. ఇట్లా మాట్లాడేది చూసావా? నా నాలుక మందం చూసావా? నీ నత్తివాడిని చూసావా? ఆయన తెలియదా? మా ప్రార్థన చేయి. ఈరోజు అసలు గొంతు అమ్మ కొంచెం పాట పాడమ్మా. పాట ఇప్పుడు కాదులే అమ్మ, కొంచెం వాక్యం చెప్పమ్మా. వాక్యమా ఈరోజు నువ్వు చెప్పకూడదు. ఇక మీరేం చేస్తారు? మీకు ఇష్టపడిన పాటలు పాడతారా? దేవుడు నడిపింపు, సేవకులు నడిపింపుకి ఏం లేదా? దేవుడు నడిపింపు, సేవకులు నడిపింపు ఏం లేదా? మీరు ఇంక నిప్పుల మీద నడవమంటే ఏమైనా నడుతారు? ఇంకా ఒంటి కాళ్ళ మీద కన్ను నుంచోమంటే ఇంకేం నుంచి ఉంటారు మీరు? ఇంకేం వింటారు మీరు? ఇంకా సేవకుల మాట ఏమి వింటారు? దేవుని మాట మీరు ఏమింటారు? హల్లెలూయా. ఇప్పుడు ఆయన పోయేవాడు అటే పోక వచ్చేసి, మీ దాసున్నయ్యా, నువ్వు నాతో ఫస్ట్లో మాట్లాడినప్పుడు ఎట్ట మాట్లాడాను? యెహోవా దేవా వాళ్ళు నా మాట నమ్మరయ్యా. ఎలాంటి ఎన్నుకున్నాడు మా? ఎలాంటి అద్భుతాలు చూపిస్తున్నాడు? నీకు తెలుసుగా ఈ విషయం? నీకు దండమయ్యా, నాకు వద్దని చెప్పి ఫస్టే పోవచ్చుగా. మనోళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు, వంకాయలోని పిలుస్తారు, లేకపోతే చెనక్కలోని పిలుస్తారు, లేకపోతే ఈ పళ్ళమ్మ కూడా వస్తారు. పాపం ముసలోళ్ళు నడుచుకుని వస్తారు. పాపం ఎక్కడెక్కడో చేసుకుని రచ్చి దానికి కంప తిప్పుతాడు. ఈ ఎంత జాంకాయలు ఎంత? అమ్మా అందరికీ 100 రూపాయలకి ఇచ్చానమ్మా, నీకు 100 రూపాయలు ఇస్తానమ్మా. మాకు తెలుసు అందరికి నువ్వు ఎంత ఇస్తావో, సరే కానీ ఈ ఈ సపోటకాయలు ఎంత? అమ్మా అందరికి 80 రూపాయలకి ఇచ్చానమ్మా, నీకు 70 రూపాయలకి ఇస్తానమ్మా. ఆహా మరి మామిడికాయలు ఎంత? అన్నీ అడిగేసేసి, అబ్బో ఇంక తగ్గివా, మాకు వద్దులేపో సెంటర్కి వెళ్ళేసేసి అవే జాంకాయలు 150 రూపాయలు పెట్టుకుని ఇది మహాతల్లి. దీనికంటే పుచ్చిపోయినాయి ఎక్కడ దొరుకుతాయి? ఏమేమని అంటుందండి, ఎందుకు నువ్వు ముసలి కడుకుంటావని చెప్పేసి అని. మంచి షాప్, సూపర్ మార్కెట్లో మేము కొనేవాళ్ళం వాసన చెన్నైలో. మంచి షాపులు ఎవరైనా కొంటారు, కానీ ముసలి కాడ కొనాలి కదా. ఇంకో విషయం చెప్పండి, సూపర్ మార్కెట్కి వెళ్తే వాడు 50 గ్రాములు ఎక్స్ట్రా ఉన్నా కానీ రేట్ ఎత్తాడు. ఈ ముసలోళ్ళు 100కి 5 కాయలు ఎత్తామన్నా ఇంకో కాయ ఎక్స్ట్రా. అమ్మా నువ్వు భలే ఉన్నావమ్మా, నువ్వు చాలా మంచిదనం అన్నావు అనుకో, కాయ ఎత్తుంది. ఏం లేదు, అమ్మ నువ్వు చాలా మంచిదనం అమ్మంటే చాలు ఇంకో కాయ ఇచ్చింది, పోయా తినయ్యా అని. హల్లెలూయా. పోయేవాడు అప్పుడే పోవాలి. అప్పుడే పోక ఈ మొత్తం యేసు బొమ్మో దేవుడితో మా జరుగుతున్న విషయం, దేవుడితో. ఇప్పుడు నేను చెప్తున్నా మాట్లాడండి, అసలు విషయం ఏంటి? ఇప్పుడు మోషే ఏం చెప్తున్నాడు? నీ దాసునే అంటున్నారా? మోషే ఏం చెప్తున్నాడంటే, నాకు చూడండి, మోషే ఏం చెప్తున్నాడంటే తన పరిస్థితులు చెప్పుకుంటూ ఉన్నాడు. మోషే ఏం చెప్తున్నాడు? తన పరిస్థితులు. అయ్యా వాళ్ళు నా మాట నమ్మరు, అయ్యా నేను నోరు మాంద్యం కలిగిన వాడిని, నాలుక మాంద్యం కలిగిన వాడిని, నువ్వు చూస్తున్నావుగా. తన పరిస్థితి చెప్పుకుంటున్నాడు. కానీ అది కాదు విషయం. ఏంది తెలుసా విషయం ఏంటంటే ఇవన్నీ కాదు. మనోడు చెప్తా అంత హమ్మక్కు ఇవన్నీ కాదు. చదవండి విషయం చెప్తా మీకు. 4:19 అంతటి యెహోవా నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయేది కనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళుము అని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారుని తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. ఇప్పుడు చెప్పండి, నాకు చూడండి అసలు విషయం ఏంటి? ఐగుప్తులో మోషేని చంపడానికి మనుషు కాదు, మనుషులు ఎదురు చూస్తున్నారంట. ఒకరిద్దరు కాదు, చాలా మంది చూస్తున్నారు. ఈ విషయం చెప్పకుండా, తన స్థితి ఏందో చెప్పకుండా, తన 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 యొక్క ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు చెప్పకుండా ఏదేదో చెబుతున్నాడు. నేను 4 మంది వాడిని, నాకు నోరు కుదరట్లేదు, వాళ్ళు నా మాట వినరు. ఏందమ్మా ఇది? అమ్మా ప్రార్థనక రాకూడదమ్మా, ప్రార్థనక వస్తామని బయలుదేరి కానీ
ఎందుకు కొంచెం నడువు ఎక్కడ ఉందా నడువు ఇది పెట్టిందా నడువు పెట్టిందా అబ్బా అమ్మ పర్లేదులే అమ్మ కుర్చీలో ఉన్నాయి కుర్చీలో కూర్చోవచ్చు. అమ్మో దేవుడి ముందు సేవకుల ముందు కుర్చీలో కూర్చుంటే ఇంకేమైనా ఉందా? విషయం అది కాదు. సీరియల్ వచ్చింది 8:30కి సీరియల్ వచ్చింది. అది చెప్పడానికి ముఖం మాటం సిగ్గు అన్ని బిడియాలు మొత్తం వస్తాయి అన్నమాట. అయ్యా కొంచెం లేట్ అయినా 8:30కి వస్తాను పోయి అంటే ధైర్యంగా వస్తానుగా నేను. ఆహా కాదు, ఎన్నెన్నో నడువు నొప్పంట, కాళ్ళు నొప్పంట, కూర్చోలేకపోతుందంట, నిలబడలేకపోతుందంట. ఇదంతా కాదు, ఆ 2-3 సీరియల్ అయిపోతే కానీ అప్పుడు ప్రశాంతంగా ఉండదు ఆమెకి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన ప్రార్థనలో నా దేవుని పక్షాన రోషం కలిగి మేము మాట్లాడుతున్న మాట తెలుసా? నీ పరిస్థితులు నా దేవునికి తెలుసు. నీ పరిస్థితులు నా దేవునికి చెప్పవలసిన అవసరం లేదు. నీ స్థితి చెప్పు. అయ్యా నువ్వు చెప్పగా నేను ఎందుకన్నాయ్యా, కానీ ఒకటి ప్రభువా, నేను అక్కడికి పోతే నా కోసం నన్ను చంపడానికి అనేక మంది మనుషులు ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. ఎలా పోవాలో అర్థం కావట్లేదయ్యా అని ఒక్క మాట చెప్తే భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు ఆ మార్గాలను సరళపరచడండి. తన పరిస్థితి చెప్తున్నాడు కానీ తన స్థితి చెప్పట్లా. దేవుడే గ్రహించి మరి తిక్కలోడ నాకు తెలుసు, నీ ఎదవేశాలు మొత్తం నాకు తెలుసు, నీ ఎదవేశాలు మొత్తం నాకు తెలుసు. అసలు విషయం ఏంటంటే నువ్వు భయపడొద్దులే, ఇప్పుడు కూడా మొత్తం మీద తప్పదరా బాబు అని చెప్పేసి వెళ్ళేసేసి వాళ్ళ మామతో చెప్తాడు, మామ ఇట్లా సంగతి మామ, నేను మా వాళ్ళు బతుకున్నారు చచ్చిపోయారు చూసొస్తాను చెప్పేసి అంటే సరే పోయిరా అని అన్నాడు. అప్పుడు కూడా బట్టలు తీయమంటే ఇక్కడ తెస్తున్నాడు, ఇక్కడ పడుతున్నాడు, అడిపోతున్నాడు. కచ్చిపి ఎక్కడ పెట్టాను అంటున్నాడు, మళ్ళీ ఇక్కడ వస్తున్నాడు తెస్తున్నాడు, ఓహో ఇక్కడ పెట్టాను అంటున్నాడు. ఇది తీసుకెళ్ళి బ్యాగులో పెడతలా. ఎందుకు చెప్పాలి? అక్కడికైనా పోయాడు అనుకో చంపేవాళ్ళు ఉన్నారు. ఆ విషయం మామతో చెప్పట్లేదు, ఆ విషయం దేవుడితో కూడా చెప్పట్లా. నేను చెప్తున్నాను, నీ పరిస్థితులు నా దేవునికి అవసరం లేదు. నీ ప్రతి పరిస్థితి తెలుసు. 139వ కీర్తన 139వ కీర్తన చదవండి. నా బైబిల్లో కూడా ఉంటుందా? మూడవ వచనం. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. 2వ వచనం కూడా చదవండి. అబ్బా వెరీ గుడ్. నా చర్యలన్నిటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసినది. ఇంకెందుకు చెప్పాలి నువ్వు? నా పాత బైబిల్ ఉంటే బాగుండేది, కొత్త బైబిల్ కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. యోహాను సువార్త 2వ అధ్యాయం రాస్తుంటుంది, ఏ మనుషుని గురించి దేవునికి సాక్ష్యం చెప్పవలసిన అవసరం లేదు. ఏ మనుషుని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సేవకు నేను మాట్లాడుతున్న మాట, నీ ప్రతి పరిస్థితి దేవుడు తెలుసు. నీ కుటుంబం మారాలన్నా, నీ బిడ్డలు మారాలన్నా, మీ బతుకులు మారాలన్నా, మీ పరిస్థితులు మారాలన్నా మీరు చేయవలసిన పని ఏమి తెలుసా? మీ పరిస్థితులు కాదు, ప్రభు దగ్గరికి తీసుకెళ్లాల్సింది. ఏం చేయాలి? నీ స్థితి చెప్పు. నువ్వు ఎలాంటి స్థితిలో కూరుకుపోయి ఉన్నావో, ఎందువల్ల కూరుకుపోయి ఉన్నావో ఆ స్థితి చెబితే దాని నుంచి ప్రభు విడిపిస్తాడు. ఐ మీన్ గుర్తుపెట్టుకోండి, దేవుడు కూడా తెలుసు. దేవుడు కూడా తెలుసు కాబట్టి మోషే విరోధులందరూ చనిపోయిన తర్వాత చంపల దేవుడు వారికై వారు ఆయుష్ తీరి చనిపోయిన తర్వాత మోషేని పంపిస్తున్నాడు. భయపడద్దు మోషే, ఇప్పుడు ధైర్యంగా వెళ్తున్నాడు దేవుని దగ్గరికి, ఐగుప్తుకి ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మీరేం చేయాలి? ఏం చెప్పకూడదు? పరిస్థితులు చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితి తెలుసు, కానీ పరిస్థితులు చెప్పే సమయం కూడా ఒకటి ఉంది. నేను కాదంటలా, నేను చెప్పొద్దంటలా. దానికంటే ప్రాముఖ్యం, బెస్ట్, వెరీ 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 గుడ్, చాలా మోర్ దెన్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నీ స్థితి చెప్పు. అయ్యా ఇలాంటి కఠినమైన పరిస్థితిలో ఉన్నానయ్యా,
అని నువ్వున్న ఆశతో చెప్పు. అది చెప్పకుండా ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడయ్యా, ఆ అమ్మాయి అసలేం మంచిది కాదయ్యా, వాళ్ళ అన్నోళ్ళు మంచోళ్ళు కాదయ్యా, వాళ్ళ మామ మంచోడు కాదయ్యా, వాళ్ళ నాన్న మంచోడు కాదయ్యా, ఆ అబ్బాయి మంచోడు కాదయ్యా, ఆ అబ్బాయి ఇట్టంటయ్యా, ఆ అబ్బాయి ఇట్టంటయ్యా, ఆ అమ్మాయి ఇట్టంటయ్యా, వాళ్ళ నాన్నోళ్ళు ఇట్టంటయ్యా, మా ఆఫీసులో మా పై ఆఫీస్ ఎట్టోడయ్యా, వాడెట్టోడయ్యా. ఈ మాటలు కాదు, నీ పరిస్థితి ఏంటి? స్తోత్రం. జాగ్రత్తగానండి. ఒక ప్రాంతానికి ఒక మిషనరీ సేవ చేయడానికి వెళ్ళాడు. ఒక ప్రాంతానికి ఒక మిషనరీ సేవ చేయడానికి వెళ్ళేసేసి ఒక చిన్న షెడ్లాగా వేసుకొని సేవ చేస్తూ ఉన్నాడు. అది ఏజెన్సీ ప్రాంతం, అడవుల ప్రాంతాలు అన్నమాట. అక్కడ కొంతమంది ఆ అడవి మనుషుల్ని, అంటే కోయి వాళ్ళని తీసుకొచ్చేసి యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్పేసేసి, తన జీవిత సాక్ష్యం చెప్పి యేసుప్రభు జీవితం గురించి సాక్ష్యం చెప్పేసి యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు, కొంతమంది యేసుప్రభు మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చేసేసి ఆ షెడ్లో పెట్టేసేసి ప్రార్థన జరిపిస్తూ ఉన్నారు. ఆదివారం ఆరాధన. ఏమంటారు దాన్ని, ఆ గూడెంలో ఉన్న కొంతమంది యవనస్తులు లెగిసేసేసి ఏ విధంగా చేతనైనా సరే ఆ పాస్టర్ గారిని ఇక్కడి నుంచి పంపించేయాలి, లేకపోతే దాన్ని తగలబెట్టాలని చెప్పేసి రోజు వచ్చి గొడవ పడతారంట ప్రార్థన సమయంలో. చివరికి చెప్పారు, అరే బాబు, నీకు వచ్చే వారం అంతా సమయం ఇస్తున్నాను, వచ్చే ఆదివారం కనుక మళ్ళీ ప్రార్థన పెట్టినట్టుందనుకో, నువ్వు ఉండవు, నీ గుడిసె ఉండదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిపోయారు. యథావిధిగా ప్రజలు ఎవరు భయపడలేదు. హల్లెలూయా. నేను మీ గురించి చెప్పట్లా, వాళ్ళ గురించి. వాళ్ళు ఎవరు భయపడలా. స్తోత్రం. వాళ్ళ పరిస్థితులు భయపడేవాళ్ళు కాదు అసలు వాళ్ళు. స్తోత్రం. ఇక వాళ్ళు పోయి కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నారు. ఆ రోజు రాత్రి ఆ సంఘం ఒక ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? మీరైతే ఏం ప్రార్థన చేస్తారు? నువ్వైతే సంఘం మూసేయమని చెప్పేసి అన్నారు, మైకి పెట్టవద్దు అన్నారు, వైర్లు బీకేసారు. అమ్మా, నువ్వైతే ఏం ప్రార్థన చేస్తా? నువ్వేం చేస్తావో తెలియదు, నువ్వేం చేస్తావో తెలియదు అయ్యా, వాళ్ళ మనసులు మార్చేయ్యా, మైకి కట్టువస్తున్నారయ్యా. దేనికి కట్టువస్తున్నారంట? మేము చెప్పి మీలాంటి వాళ్ళు కదా వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళేం ప్రార్థన చేశారంటే, ప్రభువా, నా సహోదరులు ప్రభువా, వాళ్ళకి నేను చాలా ఆటంకంగా ఉన్నాను, చాలా ఇబ్బందికరంగా ఉన్నాను, వాళ్ళకి అనుకూలంగా నన్ను మార్చయ్యా, కానీ నీ మార్గాల నుంచి నన్ను తప్పించొద్దు, నీ మార్గాలు విడిచి నేను పోకూడదు అని ఎప్పుడైతే ఆ దైవజనుడు, ఆ సంఘము ఆ రాత్రి ప్రార్థన చేశారో, శనివారపు కనిపెట్టు కుడికిలో తలపొద్దులు వేసేసారు. కుర్రలు మొత్తం కత్తులు తీసుకున్నారు, కొంతమంది కర్రలు తీసుకున్నారు, రాని వచ్చేసేసి ఆ ఎంట్రన్స్ పోతా ఉండగానే పెద్ద పాము అడ్డం పడుకుని ఉందంట. అది ఈ రోడ్డు కాదురా, అడ్డు చూద్దామని చెప్పేసి అన్నారంట. అడ్డుపోయేలకి అక్కడ అదే పాము మళ్ళీ అక్కడ వచ్చి పడుకుందంట. నమ్ముతున్నారా? వాళ్ళు ఏదైతే దేవుడు దైవం అనుకుంటున్నారో అదే ప్రార్థనని ఆపకుండా కాపాడిందండి. నువ్వేం ప్రార్థన చేస్తావు బాబా? నువ్వేం ప్రార్థన చేస్తా? వాడు ఏం చేస్తావు తెలియదు, వాడి మనసు మార్చయ్యా. వాడు మనసు కదా, ఫస్ట్ నువ్వు మారు మా తల్లి, ఫస్ట్ మనం మారుతాం అబ్బాయి. మనం మారితే ప్రభు మన పరిస్థితులు మారుస్తాడు. మనం మారకుండా పరిస్థితులు మార్చండి జాండేసావు అనుకో, ఏమున్నది అంతే. నువ్వు మారు మోషే, నువ్వు భయపడద్దు. నువ్వు ఎవరైతే ఎదురు చూస్తున్నావో వాళ్ళందరూ ఏమైపోయారు? నీ సంపడుకున్న వాళ్ళందరూ కూడా చనిపోయారు అనగానే ఇక ఏనుగంత బలం వచ్చింది. ఇక మోషేకి ఎదురు లేదు, ఇంకా వెళ్ళిపోయాడు. చెయ్యాల్సిన మొత్తం కార్యాలు చేసాడు, ఘనుడిగా మార్చబడిపోయాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగానండి. 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం, క్షమించండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం చదవండి.
9వ వచనం కూడా చదివితే బాగుంటుందమ్మా. ఉమ్, 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 ఉమ్. ఏలియా, నువ్వు ఇక్కడ ఏమి చేయొచ్చున్నావు అని అడుగుగా అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముల చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడవగు యెహోవా కొరకు మహారోషం గలవాడినై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. హల్లెలూయా. చేతులు ఎత్తకుండా చెప్పండి, చేతులు ఎత్తకుండా చెప్పండి. అర్థమైంది మీకు? ఇప్పుడు నాకు చూడండి, బైబిల్లో చెప్పుకోదగ్గ ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే ఏలియా. ఆమేన్. బైబిల్లో ఉన్న ప్రవక్తల్లో కొంతమంది పేర్లు కొత్త నిబంధనలో వాడబడ్డాయి, పాత నిబంధనలో వాడబడ్డాయి, కీర్తనలో కూడా వాడబడ్డాయి, కీర్తనలో కూడా వాడబడ్డాయి. ఇలాంటి ఒక ఏలియా, రోషం కలిగిన ఏలియా పక్కన 18వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 800 మంది బయలు ప్రవక్తల్ని, అంటే 400 మంది బయలు ప్రవక్తలు, 450 మంది అష్టారోతు ప్రవక్తల్ని, ఆల్మోస్ట్ 850 మంది బయలు ప్రవక్తలు చంపేశాడు. ఈ చంపేసిన విషయం ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసింది? ఏలికి తెలిసిందా? చంపింది ఏలియమ్మ, మీకు దండం పెడతాను నా తల్లులారా, తండ్రులారా. యెజబెలుకి తెలిసింది, ఆ దేశపు రాణికి తెలిసింది. తెలిసి ఏమంది? 19వ అధ్యాయం మొదటి వచ్చిన ఆహాబు యెజబెలును తెలియజెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపెను, రేపు ఈ వేళకు నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్లే చేయనీడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక అని శబ్దం చేసిందంట. ఎవరు చెప్పండమ్మా? ఏమని చెప్పింది? రేపు సాయంత్రం కల్లా, రేపు లేకపోతే రేపు ఈ వేళ కల్లా. ఎప్పుడు వర్తమానం పంపిస్తుంది అప్పుడు. రేపు ఈ వేళ కల్లా నువ్వు చంపేవు, చూసావా? మీసాలు చెప్తున్నావు చంపేసి, వారిలో ఒక్కళ్ళ వల్లే నేను చేయకపోతే ఆ దేవుడు నాకు గొప్ప అపాయం చేయని చెప్పేసి, అపాయం చేయను కాకని చెప్పేసి అని శబ్దం చేస్తే ఈయన భయపడిపోయి మదరి వృక్షం కింద పోయి కూర్చున్నాడంట. అంటే నేరేడు చెట్టు కింద పోయి కూర్చున్నాడంట. మన తెలుగులో చెప్పుకోవాలంటే ఏ చెట్టు? నేరేడు చెట్టు కింద పోయి కూర్చున్నాడంట. కూర్చునిలేకే పాపం దేవునికి దేవుడు జాలి కలిగేసేసి వాడు ఎందుకు అక్కడ కూర్చున్నాడు పోమంటే పోయి చూస్తే నీరసం కూర్చొని ఉన్నాడు. ఏందా ఇక్కడ పడుకున్నామంటే ఏం లేదంటే లేపేసేసి అన్నం పెట్టింది, తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ లేపాడు. ఏందయ్యా అంటే ఏం లేదన్నాడు, మళ్ళీ అన్నం తిన్నాడు, తినేసేసి నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, ఈ ఆహారం బలం చేత నువ్వు ముందు నడమనగానే ఆ రోజు తిన్న ఒక్క పూట తిన్న అన్నం అంటమ్మా 40 రోజులు రాత్రులు పగలు నడవటానికి శక్తి ఇచ్చిందంట. ఈ 40 రోజులు ప్రయాణం చేసుకుని పోయేసేసి ఏ గృహది? ఏ గృహమ్మా? హోరేబు. చదువు 8 వచ్చింది చదువు. అతను లేచి భోజనం చేసి ఆ భోజనం బలం చేత 4 రాత్రింబావులు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గృహలో చేరి బస చేసెను. ఏం చేశాడు ఇప్పుడు? ఎందుకు వచ్చాడు? ఎందుకు? ఇప్పుడు ఏం చెప్పి దేవుడు అడుగుతున్నాడు? అబ్బాయి చదువు 9 వచ్చింది చదువు నాన్న. అబ్బాయి అబ్బాయి ఇక్కడ ఏం చేస్తున్నా? ఎలియా ఇక్కడ ఏం చేస్తున్నా అనగా ఏం చెప్పాలి? అయ్యా నీకు దండం పెడుతున్నాయ్యా, వాస్తవానికి ఆ మాయదారిది ఉంది, ఆ మాయదారిది ఎవరు? ఆ మాయదారిది ఉంది యెజబెలు. అయ్యా నేను ప్రవక్తలను చంపినా నీ కృప చేత, నీ బలం చేత, నీ రోషం చేత, నీ ఖడ్గం చేత, నీ మాట చేత, నీ ధైర్యం చేత 850 మంది చంపేనా? అది ఆ మాయదారి తెలిసిపోయిందయ్యా. ఆ మాయదారి అంటది రేపు ఈ వేళ కల్లా నిన్ను చంపుతానని చెప్పేసి శబ్దం చేసిందయ్యా. ఏం చేయాలి నాకు అర్థం కాక నువ్వు వచ్చి దాక్కున్నానయ్యా. ఇది చెప్పాలి, తన స్థితి చెప్పాలి. తన స్థితి చెప్పకుండా ఆయన అంటాడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? క్రిస్మస్ చేయకూడదు, క్రిస్మస్ చేయకూడదు అంటున్నాం, కానీ ఎందుకు తెలిసింది నీకు? నువ్వు తెలిసి నువ్వేం చేస్తున్నా?
ఇప్పుడు తెలిసి నువ్వేం చేస్తావంటే పాపిష్టోళ్ళు ఎప్పుడు చూసినా ఏంది అది చండాలంగా, వాళ్ళ కోసం నువ్వేం ప్రార్థన చేశా? ఆచార భక్తి చేస్తున్న వాళ్ళ కోసం ఉపవాసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళని తిట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారా? లక్షల కోటి సార్లు తిట్టిన వాళ్ళు ఉన్నారు. చేతులు ఎత్తారు మీరు. ఈయన అంటాడు, ఆ పాపిష్టిది నన్ను బెదిరించింది అని చెప్పకుండా, తన స్థితి చెప్పుకోకుండా ఈయన అంటాడు, అయ్యా నీకేం చెప్పమంట, 10 వచ్చును, నీకేం చెప్పమంట, ఇజ్రాయేలు నీ బంధన్ని తోసేశారయ్యా, నీ బలిపీఠాలని పడగొట్టేశారయ్యా, నీ ప్రవక్తల్ని కత్తితో చంపేస్తున్నారయ్యా. ఒక నిమిషం తల్లి, ఈ మాటలు చెప్పాలి. ఈ విషయం ఏంటి అసలు? ఇప్పుడు దీనికోసం మారిపోయి ఈయన. ఆ మాట కూడా చదవండి ఒకసారి. 3వ వచనం. ఎవరు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఎందుకు పోయాడు? ఇప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పాలి? ఈ చెప్పం. ఏం చెప్తాం? ఏం చెప్పమంట? అక్కడ పోతే ఏం లేదు, బైబిల్ చూపెడుతున్నారయ్యా, బైబిల్ ఇష్టం వచ్చి చేస్తున్నారయ్యా. పిల్లలు సరే గురుజుగా కూర్చోట్లేదయ్యా, వాళ్ళు ఇష్టానుసారి కూర్చుంటారయ్యా మందిరంలో. ఇది కాదు విషయం అసలు. ఇది కాదు విషయం. విషయం ఏంటి? ఏదో నువ్వు చేసిన ఒక పాపం, కానీ ఏలి చేసిన పాపం కాదు, ప్రాణభయంతో పోయాడు. నేను అంటాను, జాగ్రత్తగా రండి. అక్కడ రాసుంటుంది 11వ వచనం. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు అంటే అర్థం ఏంటి? నువ్వు మాట్లాడే మాటలకి నిన్నేం చేయలేక నీ బిడ్డల మీదకి వస్తుంది శాపం. ఏలియాని ఏం చేయలేక పర్వతాల మీద చూపుతున్నాడు దేవుడు కోపం. అర్థమైందమ్మా? నువ్వు చేసే పాపాలు మూటగట్టి నీ మీద వేయటానికి ఇష్టం లేక నీ బిడ్డల మీదకి వేస్తున్నాడు. ఆయన వేసిన అవసరంలా ఆటోమేటిక్గా అయ్యే వస్తూ ఉంటాయి. నీకు తెలియదు. జాగ్రత్త తినాలి. తల్లిదండ్రుల దోషాలు బిడ్డల మీద కంపల్సరీ వస్తాయి. అందుకే జన్మ పాపం కర్మ పాపం అంటారు. జన్మ పాపం కర్మ పాపం. ఏలియా చేసిన పనికి ఏం మాట్లాడలేక ఆయన కాలు పెట్టాడంటే ఇంకెక్కడ మీరు చూసుకొని ఉండదు. ఎక్కడ చదువుకున్నాక నేను మాట కనపడతావు. యెహోవా భయమునకు పర్వతములు బద్దలైను. అసలు అంత కోపంతో రావాల్సిన అవసరం ఏంది? 850 మంది బయలు ప్రవక్తలను చంపేశారు. ఆ దేశంలో ఆల్మోస్ట్ బయలుని పూజించేవాళ్ళు లేరు, విగ్రహారాధన చేసేవాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు దేవుడికి సంతోషంగా ఉండాలా, కోపంగా ఉండాలా? ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? కోపంతో వస్తున్నాడు, కాలు పెట్టాడంట, కాలు ఎట్టి పెట్టాడంట. ఏమైంది? పర్వతములు బద్దలు అయిపోయాయంట, శిలలు చిన్న బిన్నలు అయిపోయాయంట. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, మీ స్థితి చెప్పండి దేవునికి. మీ పరిస్థితి వద్దు, నీ పరిస్థితి అవసరం లేదు, ఉన్న పరిస్థితుల గురించి నీకు అవసరం లేదు. అయ్యా కరోనా ఉంది, ఈ కరోనా పోవటం మంచిదే, కానీ కరోనాలో కృప కలిగి జీవించడం నాకు నేర్పించండి, విశ్వాసంతో జీవించడం నేర్పించండి. అయ్యా తెలుసో తెలియక అప్పులు చేశాను నాయన, ఈ అప్పుల్ని ఎదుర్కొంటూ శక్తి నాకు ఇవ్వండి. అయ్యా ఇలాంటి కష్ట జీవితంలో ఏదో మిస్టేక్ వల్ల నా బిడ్డల బతుకులు అలా అయిపోయినాయి. అయ్యా వాళ్ళ నిమిత్తం నన్ను శిక్షించండి, నా బతుకును మార్చండి, నేను ఉపవాసం ఉన్నా, నన్ను జ్ఞాపం చేసుకోండి. అయ్యా నా స్థితి ఇదే, అయ్యా నా పరిస్థితులు నీకు తెలుసు, నా స్థితి ఇది, నా స్థితిలోంచి వినిపించండి అని చెప్పేసి అని నీ స్థితి గురించి చెప్పు. నీ పరిస్థితులు దేవుడికి అవసరంలా. అర్థమైందా? రెడీ? అర్థమైందా? ఏం చేయాలి? సిక్కిన ఈరోజు లేదు నాన్న, రేపు సాయంత్రం సిక్కిను. ఎప్పుడు? ఏం చెప్పాలి దేవుడికి? మన స్థితిని చెప్పాలి, మన పరిస్థితుల గురించి దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇప్పటికి ఆరుగురు గురించి చెప్పాను. ఇప్పటికి ఎంతమంది చెప్పాను? ఎంతమంది గురించి చెప్పాలి? ఇంకొక అబ్బాయి గురించి చెప్పేసేసి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. 15వ అధ్యాయము లూకాసు వార్త.
లూకాసు వార్త 19వ అధ్యాయం. నా బైబిల్ కూడా ఉంటుందా? అమ్మ ఉంది, నా బైబిల్ కూడా ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వాక్యం. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వాక్యం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసిదిని, ఇక నీ మీదట కుమారుని పిలుచుకుంటకు యోగ్యుని కాను, నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. నాకు చూడండి, ఒక చిన్న మాట చెప్పేస్తాను. బైబిల్ మూసేసేయండి, అందరూ బైబిల్ మూసేసేయండి. సరి కూర్చోమ్మా, సరి కూర్చో తల్లి. బైబిల్ మూసేసారా? నాకు చూడండి జాగ్రత్తగా. ఈ కుమారుడు, ఈ చిన్న కుమారుడు, ఏ కుమారుడు? చిన్న కుమారుడా తప్పిపోయిన కుమారుడా? తప్పిపోయిన కుమారుడు కాదు, తప్పిపోయింది పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు సీరియస్, తప్పిపోయింది చిన్న కుమారుడు కాదు. తప్పిపోలా, చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు. చిన్న కుమారుడు కథ అది. తప్పిపోయింది పెద్ద కుమారుడు. తిరిగి రాకపోతే తప్పిపోయినట్లు. పెద్ద కుమారుడు తిరిగి రాలా, చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు. చరమం తెలియదు ఈ విషయం. తప్పిపోయిన కుమారుడు తప్పిపోలే. ఆయన తప్పిపోయి ఎక్కడ పోయాడు? హల్లెలూయా. లేకపోతే అలా చెప్పండి, తండ్రిని విడిచిన కుమారుడు అని చెప్పండి. నాకు చూడండి, ఈయన దూరదేశం వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? దూరదేశం వెళ్ళిపోయాడు. ఆ దూరదేశంలో తన ఆస్తి మొత్తం అక్రమంగా వేస్ట్ అయిపోయింది. ఏమైపోయింది నాన్న? అని చెప్పాలి. అక్రమంగా వేస్ట్ అయిపోయింది. ఇలాంటి సమయంలో పందులు కాద్దామని పందుల దగ్గరికి వెళ్తే పందులు కాస్తున్నాడు, కానీ ఒక పంది కోసి ఒక ముక్క పెడతలేదు, ఒక పందిని కోసి ఒక ముక్క పెడతలేదు, కనీసం పందులు తినే పొట్టు కూడా ఇవ్వట్లా. పందులు తినే పొట్టు కూడా ఇవ్వట్లా. హల్లెలూయా. ఇలాంటి సమయంలో అతనికి ఒక ఆలోచన వచ్చిందంట. ఏమనంటే, అయ్యో నా తండ్రి ఇంటికాడ ఎంతమంది కూలీలు ఉన్నారు, అందరికీ ఎంత సమృద్ధైన ఆహారం ఉంది. అయ్యో నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నా. చెప్పండి అందరూ చెప్పండి. ఆకలితో నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నా. ఇప్పుడు మా నాన్నగారికి వెళ్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, సుగితు నీకు ఆకలి అవుతున్నానా? మీ అమ్మ కాడికి లేవంట చెప్పాలి. అన్నం పెట్టమంటావా? అమ్మా దొరకమ్మా, అమ్మా ఏం చెప్పు, నేను నీకు పరలోకానికి మన సహవాసానికి వ్యతిరేకంగా పాపం చేశానమ్మా అన్నాడు అనుకో, చెప్పు తీసుకొని కొడతా, సరిగ్గా మాట్లాడరా అంటామనవా? వాడికి ఏం కావాలి ఇప్పుడు? తండ్రి కాడికి పోయి ఏం అడగాలి? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడో ప్రమేయం అర్థమవుతుందా? సమాధానం అర్థమవుతుందా? వాడికి ఏం కావాలి ఇప్పుడు? అన్నం కావాలి. తండ్రి కాడికి వెళ్ళాడు. ఇప్పుడు డాడీ ఆకలి వస్తుంది డాడీ, అన్నం పెట్టి డాడీ అని అడగాల? డాడీ నేను నీకును పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను. జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, తనకి అన్నం కావాలి, అన్నం లేదు. తన పరిస్థితి తండ్రికి చెప్పట్లేదు, తన స్థితి చెబుతున్నాడు. తను పాపంలో ఉండిపోయాడు, వ్యభిచారంగా ఉండిపోయాడు, ద్రోహిగా ఉండిపోయాడు, నీచుడిగా ఉండిపోయాడు. ఆ స్థితిని చెప్తున్నాడు. అయ్యో నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశానయ్యా, అయ్యో నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశానయ్యా. గుర్తుపెట్టుకోండి, నీ స్థితిని చెబితే కడుపు మాత్రం నిండిద్ది, ఒళ్ళు పులకరిస్తుంది నాకు. నీ స్థితిని చెబితే నీ పరిస్థితిని చెప్తే ఒకవేళ తండ్రి అన్నం పెట్టాడేమో. నీ స్థితిని చెప్పావు కాబట్టి ప్రశస్తమైన వస్త్రాలు దొరికినాయి, చెప్పులు దొరికినాయి,
బంగారు పొంగరాలు దొరికినాయి, గంత వచ్చేసింది, అందరిలో ఒకటిగా యజమానుగా మార్చబడిపోయాడు. హల్లెలూయా. ఈ పునరుద్ధానపు ఆరాధనలో నేను చెప్తున్న మాట ఏం తెలుసా? ఇకనైనా సరే నీ స్థితి చెప్పు, నీ పరిస్థితులు చెప్పొద్దు. నీ స్థితి చెప్పు, నీ పరిస్థితి చెప్పొద్దండి. ఎన్నిసార్లు చదివినా కానీ ఈ యొక్క తండ్రి నుంచి వెళ్ళిపోయిన కుమారుడి జీవితంలో ఎన్ని అద్భుతమైన మాటలు బయటకు వస్తున్నాయండి. నీ మనసును కదిలించట్లేదా? నువ్వేం నేర్చుకుంటున్నావు వాక్యం వింటున్నప్పుడు? నువ్వేం నేర్చుకుంటున్నావండి? ఇల్లు కడతాం ఆగిపోయింది, ఏమని ప్రార్థన చేయాలి? పెళ్లి కాటం ఆగిపోయింది, ఏమని ప్రార్థన చేయాలి? ఉన్న ఉద్యోగం పోయింది, ఏమని ప్రార్థన చేయాలి? చేతిలో పని లేదు, ఏం చేయాలి? ఏ ప్రార్థన చేయాలి? ఏం చేయాలండి? నీకు తెలుసా ఆ ఇల్లు ఎందుకు ఆపేసాడో? నీకు తెలుసా ఆ ఉద్యోగం ఎందుకు తీసేసాడో? నీకు తెలుసా పెళ్ళి ఎందుకు ఆపేసాడో? వాడు మంచోడు కాదు. నువ్వు చేసుకుపోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మంచిది కాదు. నీకు ఆ ఉద్యోగం తీసేసేసి పెద్ద ఉద్యోగం ఇవ్వటం కోసం 4 రోజులు ఖాళీగా పెట్టి ఆ 4 రోజులు ఉపవాస ప్రార్థనలు గడిపితే, ఆన్లైన్ పేర్లు గడిపితే, దాని ద్వారా నిన్ను కనపరచాలని ప్రభు అనుకుంటే నువ్వేం చేస్తా? అయ్యా నా ఉద్యోగం వాళ్ళ మనసులు మార్చయ్యా. నీ పరిస్థితి నా దేవుని చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితులు చెప్పుకునే సమయం ఉంది. ఇప్పుడు చెప్పాల్సిన పని ఏందో తెలుసా? ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి ఏందో తెలుసా? నీ స్థితి చెప్పాలి. అయ్యా యేసయ్యా, నేను పాపం చేసేనేమో, బహుశా నా పాపాలను నేను వెంటాడుతున్నాయేమో, నాలో నీతి కనపడతలేదేమో, నీ ఎదుట నిర్దోషిగా నేను లేనేమో. దయతో జ్ఞాపం చేసుకోండి అయ్యా, దయతో జ్ఞాపం చేసుకోండి అయ్యా. నువ్వు చెప్పగలవా? నాకు చాలా అద్భుతం అనిపించిన మాట ఏదైనా తెలుసా? నేను ఆహారం లేకుండా చచ్చిపోతానని చెప్పేసి అన్నవాడు ఆహారం గురించి మాట్లాడాడు తండ్రి కాడా? కూడు గురించి మాట్లాడాడా? మాట్లాడలా. అతని స్థితిని చెప్తున్నాడు. నేను పాపంలో ఉండిపోయాను, పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ స్థితి చెప్పండి. మీ పరిస్థితులు ప్రభువు తెలుసు. మీరు చదువుకున్నారు కదా 139వ కీర్తనలో, నువ్వు కూర్చుంటాం లేకొట్టం నోట్లోంచి మాట రాకముందే ఎరుగున్నాడు ఆయన. నీ చర్యలన్నీ కూడా దేవుడు తెలుసు. చెప్పాల్సిన అవసరం లేదో. చెప్పడం తప్పు అట్లే, నేను చెప్పవలసింది తెలుసా? నీ స్థితి, నీ ఆత్మీయ జీవితం, నీ పాపపు జీవితం, నువ్వు ఎలా ఉండవో. అయ్యా నేను చదువుకోలేకపోతున్నాను, ఎందుకు చదువుకోలేకపోతున్నాను? స్తోత్ర ప్రార్థనకు లేవలేకపోతున్నాను, ఎందుకు లేవలేకపోతున్నాను? ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాను, ఎందుకు ప్రేమించలేకపోతున్నాను? ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నాను, ఎందుకు క్షమించలేకపోతున్నాను? సంఘానికి వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? దేవుని మందిరానికి రాకుండా నీతిమంతుడిగా ఎవడు మార్చబడలేడో, సత్యం ప్రకటించే స్థలంలో లేకుండా ఎవడు నీతిమంతుడిగా మార్చబడలేడో. దేవుడు నువ్వు ఎంత కేర్ల చేస్తావో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అంతే నువ్వు కేర్ల చేసుకుంటున్నావు. దేవుడు చేయట్లా, నువ్వే చేసుకుంటున్నావు. నా దేవుని వాక్యం ఏం బోధించింది? మొదటి సమయం గ్రంథం 2వ అధ్యాయంలో, నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను. నువ్వు దేవుణ్ణి ఎలా గణపరిస్తే అలా దేవుడిని గణపరుస్తాడు. నువ్వు దేవుని ఎలా కనపరిస్తే అలా దేవుడిని కనపరుస్తాడు. డబ్బుతో కనపరుస్తావా? డబ్బుతో కనపరుస్తాడు. నీ సమయాన్ని ఇచ్చి కనపరుస్తావా? నిన్ను సమయంతో కనపరుస్తాడు. దీర్ఘాయుష్ని ఇస్తాడు. దేవుడి మందిలో మోకరిస్తావా? నువ్వు ఏది చేసేది ప్రభు నీకు చేస్తాడు. నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను ప్రభు చెప్తున్నాడు. నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను. హల్లెలూయా. నువ్వు ఎలా గణపరుస్తున్నావండి? గడిచిపోయిన 7 రోజుల్లో ఎంత సమయం ప్రార్థన చేసుకున్నావు? ఎన్ని రోజులు సహవాస కూడికలో కలిసావు? ఈ వారం నాకు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే, 2 చిన్నపట్లు వేసుకొని వచ్చి చెల్లి రాత్రి అంతా దేవుని మందిలో ప్రార్థన చేసుకొని, ప్రార్థనలో ఉండి పొద్దునేసి పరిచర్య చేసి, వంట చేసి, ప్రార్థనలో కూర్చొని ప్రభు శరీరం ప్రభు రక్తం తాగి, ఎంత ఆశీర్వాదం అండి. దీని మించిన భాగ్యం ఏం కలదు. ఇంకా కృప ఏంటంటే, రోజు 2 చేసేవాళ్ళు 9 గంటలకు అయిపోయింది. ఈరోజు 4 వంట చేశారు, 10:30 అయింది. రోజు 2 వంట చేస్తారు, 9 గంటలకు అయిపోయింది. ఈరోజు 4 వంట చేశారు, 10:30 అయింది. ఏం జరిగింది చెప్పండి? అక్క మరి ఎంతవరకు వచ్చింది అక్క మన ఇంటి పని? అదేం లేదు చెల్లి. అప్పుడేమో ఇద్దరు ఉన్నప్పుడు అప్పుడు ఏముండవు, వాళ్ళు ఒకళ్ళు ఆపాక ఒకళ్ళు ఈపాక. ఇప్పుడేమో 4 అయిపోయారు కదా. పెద్దమ్మ మరి ఎట్టుంది ఆరోగ్యం? ఏముంది చెప్పమంటావమ్మా?
ఒకటే ఆయాసమా? దేవుడి బిడ్డలు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.